స్వీట్ ఐటమ్స్‌లో నీ ఫేవరెట్ స్వీట్ ఏందబ్బా అని నన్నెవరైనా అడిగిరనుకోండి, డౌట్ లేకుండా కలాకండ్ అని చెప్పేస్తా. అంత పిచ్చి నాకు. ఎప్పుడు బయట కొనుక్కొని తినడమేనా, అప్పుడప్పుడు మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా, హెల్తీగా, ఫ్రెష్‌గా తినొచ్చు. ఇక ప్రాసెస్‌లోకొస్తే ఫస్ట్ కడాయిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, చిక్కటి 2 లీటర్ల పాలను కూడా యాడ్ చేసుకొని, అవి మంచిగా మరుగుతున్న టైంలో ఒక గ్లాస్ షుగర్‌ని అయితే యాడ్ చేస్తున్నా. తీపి మీ ఇష్టం చూసుకొని వేసుకోండి. పాలు మరిగి సగానికి వచ్చిన తర్వాత నిమ్మరసంలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ పాలల్లో కలిపేస్తే పాలు విరిగిపోవడం స్టార్ట్ అయిపోతాయి. మనకు కొంచెం ఓపిక ఎక్కువనే ఉండాలబ్బా, కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే పక్కా పడుతుంది ఈ కలాకాన్ ప్రిపేర్ చేసుకోవడానికి. కలుపుతూనే ఉండాలి. పెంక నుంచి సపరేట్ అవుతుందన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మరీ గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెకి మంచిగా నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కలాకాన్ని మొత్తం దీంట్లో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఒక 3 నుంచి 4 గంటలు అట్లా వదిలేస్తే మన టేస్టీ కలాకాన్ అయితే రెడీ అయిపోతుంది. చూసిరా ఎంత గట్టిగా అయిందో. అంతే, మనకి నచ్చిన షేప్ లా కట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయడమే. నేను చాలా సార్లు బయట కలాకాన్ తిన్నా కానీ ఇంత టేస్టీగా ఎప్పుడు తినలేదురా. అట్లీస్ట్ 1 లీటర్ పాలతోనన్నా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లొచ్చిందో.